నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇండియా మ్యాచ్ దొబ్బెట్టింది. గంభీర్ వచ్చిన తర్వాత ఇది 4వ సిరీస్ ఓటమి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో క్లీన్ స్వీప్, ఆ తర్వాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో వన్డే ఇంటర్నేషనల్ ఓడిపోయాం. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ఓడిపోయాం. అది మన ఇండియా గడ్డ మీదే ఓడిపోయాం. ఎక్కడో పాతాళంలో ఇరుక్కున్న రికార్డులన్నీ బయటకు తీసి మేర అవతల వాళ్ళకి అప్పచెప్తున్నాం మనం. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, గంభీర్ సెలక్షన్ రాంగా లేదా ప్లేయర్సే సరిగ్గా ఆడటం లేదా? రోహిత్, విరాట్ ఉన్నా, మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా, మంచి ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. నిన్న మ్యాచ్లో ఒక విరాట్ కోహ్లీ సెంచరీ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ మొదలవుతుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ తోటే వరల్డ్ కప్ ఆడితే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ కూడా గోవిందా. మ్యాచ్ గెలవాలంటే సరిగ్గా ఆడడమే కాదు, కొంచెం లక్ కూడా కలిసి రావాలి. ఏమో మరి, గంభీర్ కోచ్ సారథ్యంలో మనకు ఆ లక్ ఉందని నాకు అస్సలు అనిపించడం లేదు. ఈగోస్కి పోకుండా తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆలోచించి సరిగ్గా అడుగు వేయడం మంచిది. లేదంటే సొంత గడ్డ మీద ఘోర అవమానం తప్పదు. వీళ్ళంతా ఆడుతున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇండియా ఓడిపోతే ఒక 11 మంది ఓడిపోయినట్టు కాదు, 140 కోట్ల మంది ఓడిపోయినట్టు. జై హింద్.